హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సీతారామం బ్లౌజు కాలర్ని సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం స్క్రీన్ మీద ఉన్న విధంగా నార్మల్ బ్లౌజ్ కటింగ్ని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఓన్లీ కాలర్ మాత్రమే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దీనికోసం నెక్ విడ్త్ 3.5 ఇంచెస్ అండ్ నెక్ లెంత్ 4 ఇంచెస్. నెక్ విడ్త్ 3.5 ఇంచెస్, నెక్ లెంత్ 4 ఇంచెస్కి ఇలాగా ఒక స్క్వేర్ని అయితే డ్రా చేస్తున్నాను. ఇది నెక్ లైన్ అన్నమాట. మనకి ఫుల్ షోల్డర్ని అయితే 7 ఇంచెస్ తీసుకున్నానండి. ఇది హై నెక్ ఆర్ బోట్ నెక్, ఈ రెండింటి మెజర్మెంట్స్లో మాత్రమే సీతారామం కాలర్ని మనము స్టిచ్ చేయగలము. సో ఇక్కడ నెక్ విడ్త్ 3.5 ఇంచెస్, నెక్ లెంత్ 4 ఇంచెస్కి ఒక స్క్వేర్ని డ్రా చేసిన తర్వాత ఇలాగా రౌండ్గా నెక్ని డ్రా చేశాను. అండ్ ఇక్కడ కాలర్ కోసము నెక్ లైన్ ఏదైతే మనం డ్రా చేసామో ఈ మార్క్ నుంచి స్క్రీన్ మీద మీకు చూపిస్తున్న విధంగా ఒక 1/4 ఇంచు ఆర్ 1/2 ఇంచు ఒక మార్క్ పెట్టుకొని ఇలాగ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ షేప్ ఏంటంటే మనకి నెక్ మిడిల్ పార్ట్లో విడ్త్ అన్నది ఎక్కువగా ఉంటుంది అండ్ షోల్డర్ వైపుకు వెళ్ళే కొద్దీ విడ్త్ తగ్గిపోతుంది. ఎలాగైతే మనము ఈ షేప్ని డ్రా చేసామో క్యాన్వాస్ మీద, అదే లైన్ మీద క్యాన్వాస్ని అయితే కట్ చేసుకోండి. ఇక్కడ నేను కాలర్ మాత్రమే కట్ చేస్తున్నాను, నెక్ లైన్ని కట్ చేయట్లేదు. చూడండి, మీకు స్క్రీన్లో కూడా చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఓన్లీ కాలర్ షేప్ని మాత్రమే కట్ చేస్తున్నాను, నెక్ లైన్ని టచ్ చేయలేదు. ఇలాగ సెంటర్కి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. నెక్ విడ్త్ కూడా ఇలాగా మార్క్ పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలాగ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇది కాలర్ షేప్ మాత్రమేనండి. దీన్ని మనము నార్మల్గా డ్రెస్సెస్కి క్యాన్వాస్ ఎలాగైతే స్టిచ్ చేస్తామో అలాగా ఒక లైనింగ్ మీద క్యాన్వాస్ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, చాలా క్లారిటీగా అయితే వీడియో మీకు అప్లోడ్ ఇచ్చున్నాను. క్యాన్వాస్ మీద ఇలా స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది, అంటే శారీలో ఫ్యాబ్రిక్ కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంది. సో దీనికోసం నేనేంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా లైనింగ్ని అటాచ్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనకి ఏదైతే నెక్ని డ్రా చేయడానికి ఫ్యాబ్రిక్ కావాలో క్యాన్వాస్ని ఉంచేసి అలాగే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ లైనింగ్ మీద అయితే నేను క్యాన్వాస్ని స్టిచ్ చేస్తున్నాను. ఓన్లీ కాలర్ షేప్ మాత్రమే స్టిచ్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా నెక్ లైన్ని అస్సలు టచ్ చేయలేదు, బాగా గమనించండి. మనం ఏ విధంగా కాలర్ని క్యాన్వాస్ మీద కట్ చేసామో అలాగే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా లైనింగ్ మీద క్యాన్వాస్ని స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందని చెప్పాను కదా. సో ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ని అటాచ్ చేసిన తర్వాత ఎడ్జెస్ అన్నీ క్లీన్గా హెచ్చు తగ్గు లేకుండా రావడం కోసం ఇలాగ కట్ చేశాను. ఇప్పుడు లైనింగ్ మీద స్టిచ్ చేసిన క్యాన్వాస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపు ఉంచి సేమ్ ఇందాక మనం కాలర్ షేప్ ఏదైతే స్టిచ్ చేసామో అదే విధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ క్యాన్వాస్ని ఉంచి స్టిచ్ చేస్తున్నాను. సో ఎలాగైతే మనము స్టిచ్ వేసామో అలాగే అదే షేప్లో మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఉంచి స్టిచ్ చేసి ఇలాగా చిన్న చిన్న టక్స్ అయితే పెడుతున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి షేప్ నీట్గా రౌండ్ తిరుగుతుంది. సో ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత క్యాన్వాస్ని బయటి వైపుకి వచ్చేలాగా లోపల వైపుకి వెళ్ళేలాగా ఇలాగా రివర్స్ చేసి టాప్ స్టిచ్ అయితే ఒకటి వేస్తున్నాను. దీనికోసం మనము ఈ స్టిచ్ ఎందుకు కంపల్సరీనా అంటే వేస్తే మనం ఏదైతే కాలర్ స్టిచ్ చేసామో ఆ షేప్ అన్నది నీట్గా అలాగే కూర్చుంటుంది, లైనింగ్ లోపల వైపుకి రాకుండా.
సో మనం కాలర్ షేప్ ఏ విధంగా అయితే కట్ చేసామో అదే షేప్లో ఇలాగా ఫ్యాబ్రిక్ని లైనింగ్ బయటికి కనిపించకుండా ఉండేలా చూసుకుంటూ పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. అండ్ ఈ కాలర్కి నేనైతే లేస్ కూడా అటాచ్ చేస్తున్నానండి. దీనికోసం మనము ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏదైతే నెక్లైన్ కావాలో ఆ నెక్లైన్ని డ్రా చేస్తున్నాను చూడండి. విడ్త్ 3.5 ఇంచెస్ అండ్ నెక్లైన్ 4 ఇంచెస్కి ఇలాగా ఒక షేప్ అయితే డ్రా చేశాను. సో ఇక్కడ మనం కాలర్కి అంటే కస్టమర్ మాకు మగ్గం వర్క్ అడిగారు. సో శ్రావణ మాసం కాబట్టి మాకు వర్క్ చేయించడానికి అంత టైం లేకుండా ఉండింది. సో దీనికోసం ఏంటంటే మగ్గం వర్క్ లేస్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ కాలర్ షేప్ ఎలాగైతే స్టిచ్ చేసామో అదే లైన్ మీద మనము ఈ మగ్గం లేస్ అన్నది కూడా సేమ్ ఆ షేప్లో ఇలాగా టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేశాను. ఇప్పుడు బ్లౌజ్ రైట్ సైడ్ వైపు నుంచి చూడండి, బ్లౌజ్ రైట్ సైడ్ ఉంటుంది అండ్ లైనింగ్ వైపు నుంచి కాలర్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేలాగా ఇక్కడ క్లారిటీగా చాలా నిదానంగా చూడండి. ఈ లైన్ అర్థమైతే మనకి సీతారామం బ్లౌజ్ అన్నది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనము బ్లౌజ్ కట్ చేసిన తర్వాత రైట్ సైడ్ వైపున బ్లౌజ్ ఫ్యాబ్రిక్ని ఉంచేసి మనం ఏదైతే కాలర్ కట్ చేసామో దాన్ని లైనింగ్ వైపు నుంచి రైట్ సైడ్ ఉండేలాగా బ్లౌజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలాగా మీకు ఏదైతే మనం కాలర్ షేప్ కట్ చేసామో అది లైనింగ్ వైపున రైట్ సైడ్ ఉండాలి. లైనింగ్ని ఆనుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలన్నమాట. సో కొంచెం డిఫికల్ట్గా అనిపించినా కూడా ఇది చాలా ఈజీ అండి. మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే మనం డ్రెస్సెస్కి ఫ్రంట్ సైడ్ ప్యాచ్ డిజైన్స్ అయితే స్టిచ్ చేస్తాం కదా, రైట్ సైడ్కి వచ్చేలాగా లైనింగ్ వైపు నుంచి, అదేవిధంగా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి ఇలా మనం ఏదైతే క్యాన్వాస్ మీద కాలర్ షేప్ కట్ చేసామో ఆ విధంగా బ్యాక్ లైనింగ్ వైపు నుంచి ఫ్రంట్ సైడ్ వైపుకి ఈ షేప్ని అయితే టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్ని స్టిచ్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే ఉంచేసి మళ్ళీ ఇలాగా ఒకసారి ఫ్యాబ్రిక్ని అంతా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ నుంచి ఫ్రంట్ వైపుకి మనము ఈ కాలర్ని అన్నదైతే స్టిచ్ చేస్తున్నాము. సో చూడండి, వీడియోలో చాలా చాలా క్లారిటీగా అండ్ క్లియర్గా మనకి ఈ సీతారామం కాలర్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్కి బ్యాక్ నుంచి ఫ్రంట్కి టర్న్ చేసిన తర్వాత కాలర్ని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. జస్ట్ ఇక్కడ షోల్డర్ వైపున ఒక పిన్ అయితే ఉంచేసి అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలర్ అన్నది మనకి బ్లౌజ్ సెంటర్ పాయింట్లో రావాలి కాబట్టి ఇలాగా పిన్ సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లౌజ్కి ఏంటంటే ప్యాడ్స్ కూడా స్టిచ్ చేసామండి. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కస్టమర్ మనకి ప్యాడ్స్ స్టిచ్ చేయమన్నారు కాబట్టి ఇలాగా ప్యాడ్స్ని కూడా స్టిచ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే ఫ్రంట్కి టర్న్ చేసిన తర్వాత పైనుంచి కూడా మనము ఈ పీసెస్ని అన్నీ క్లియర్ చేసుకుంటూ కాలర్ మీద రైట్ సైడ్ వైపున ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చాలా క్లియర్గా ఈ వీడియో అయితే మీకు సీతారామం బ్లౌజు కాలర్ అన్నది అప్లోడ్ అయితే చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అన్నిటికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కటింగ్ వీడియోస్ కోసము మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన దగ్గర కటింగ్ వీడియోస్ ఒక్కటే కాదండి, మేము కస్టమైజేషన్ కూడా చేస్తాము. మేము ఏదైతే వీడియోస్ యాడ్ చేస్తున్నామో పిక్స్ ఇవన్నీ కూడా మా ఓన్ హ్యాండ్ స్టాక్ అండ్ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ అన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ కూడా చేసుకోవచ్చు మా ఛానల్లో వచ్చే డ్రెస్సెస్ని.
సో ఇలాగా టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసిన తర్వాత ఫైనల్ అవుట్ఫిట్ అయితే మనకి బ్లౌజ్కి ఇలాగ వచ్చేస్తుందండి. అండ్ వీటికి మనము పఫ్ స్లీవ్స్ అయితే ఇచ్చున్నాము. దీనికి కూడా చూడండి స్లీవ్స్కి మగ్గం వర్క్ అయితే అటాచ్ చేసాము. సో ఇది మన బ్లౌజ్ ఫైనల్ అవుట్లుక్ అండి. అండ్ స్లీవ్స్కి ఇలాగా పఫ్ స్లీవ్స్ అయితే ఇచ్చేసి లేస్ కూడా అటాచ్ చేసాము. ఫ్రంట్ ఇలాగా స్టిచ్ చేసాము. అండ్ ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా మనము ఇలాగా డిజైన్ అయితే చేస్తున్నాము. దీనికోసము నెక్ విడ్త్ 3.5 ఇంచెస్, బ్యాక్ నెక్ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని నార్మల్గా మనం ఎలాగ బ్లౌజ్ బ్యాక్ సైడ్ స్టిచ్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్గా అదే మెథడ్ని ఫాలో అవ్వండి. సో చూసారు కదండి, సీతారామం బ్లౌజ్ కాలర్ చాలా సింపుల్ అండ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.